ఒక్క వీడియోలో తెలంగాణ మేనేజ్మెంట్ కోట బీడీఎస్ కోసం మొత్తం చెప్పేస్తా చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ గైడ్ ఫర్ యూ. సో మనకు తెలంగాణ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోసం బి అండ్ సి కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్లు అయితే ఓపెన్ అయిపోయినాయి. సో మన కట్ ఆఫ్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట, 144, 113, 127. సో మీకు కనుక మీ కేటగిరీలో ఈ మార్క్స్ ఉంటే మాత్రమే అప్లికేబుల్ చేసుకోవచ్చు అనమాట, లేదంటే మీరు అప్లై కూడా చేయలేరు. సో అదనమాట. మన లాస్ట్ డేట్ వచ్చేసి 7th August. సో మన కాలేజ్ ఇంకా 3 days ఉన్నది. ఇక్కడ అప్లై చేయాలంటే చేసుకోండి, 3 days మాత్రమే ఉంది. ఇది ఓన్లీ బి అండ్ సి కామన్ కౌన్సిలింగ్ అనమాట, మళ్ళీ టైం ఉండదు. ఖచ్చితంగా 3 days అయితే మళ్ళీ మనం ఏం చేయలేము. బీ కేటగిరీ కూడా అప్లై చేయలేము. సో మనకు ఫీజు వచ్చేసి 12,000 అనమాట. ఇట్స్ నాన్ రిఫండబుల్, మనీ మళ్ళీ వెనక్కి ఇవ్వరు. అప్లై అయిందంటే మళ్ళీ అటు పోయినట్టే, సీట్ రాకపోతే, సీట్ వచ్చినా రాకపోయినా. సో ముందే డిసైడ్ కానీ చేయాలన్నా వద్దని క్లారిటీ ఆలోచించుకోండి. మళ్ళీ లేట్ అయితే మాత్రం మళ్ళీ 20 ఫీజు లేట్ ఫీజు పడుతుంది. సో ముందే ఆలోచించుకోండి అంతా. ఇవి కావాల్సిన సర్టిఫికేట్స్ అనమాట. సో ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లాస్ట్కి ఇచ్చారు దీన్ని, ఇంపార్టెంట్ విషయం, బీ అవేర్ ఆఫ్ బ్రోకర్స్ అండ్ మిడిల్ మ్యాన్. సో ఇది చాలా ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ అనమాట. ఇది ఓన్లీ ఆన్లైన్ జరుగుతుంది, ఆఫ్లైన్ ఉండదు. కొంతమంది ఏంటంటే మేము సీట్లు ఇప్పిస్తాం అనేసి, మేము మా యొక్క మేనేజ్మెంట్ అని చెప్పేసి మేము సీట్లు ఇప్పిస్తాం 50 crores-కి 50 lakhs-కి అట్లా ఇస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు నమ్మొద్దు. ఓన్లీ ఇట్స్ బి అండ్ సి కేటగిరీ వాళ్ళకి ఓన్లీ త్రూ వెబ్సైట్ జరుగుతుంది అనమాట, ఆఫ్లైన్ ఉండదు, మొత్తం ఆన్లైనే. సో ఓన్లీ వెబ్సైట్ ద్వారా మాత్రం నమ్మండి, ఎవరైనా నమ్మొద్దు, మోసపోకండి. ఈ రోజు అర్జెంట్ ఎవరైతే భయపడిస్తున్న వాళ్ళ షేర్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షార్ట్ ఫామ్లో కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయి, నాకు మోటివేషన్ ఉంటుంది.